బూతులు ఉంటాయి. ఆడాళ్ళు చిన్నపిల్లలు స్కిప్ చేసేయండి. మళ్ళా పత్తిత్తు కౌరులు ఆడకు, ముందే చెప్పేశారు. మగాడి జీవితం మడుగుడిసిపోతుంది. అమ్మాయిల జీవితాలైనా ఎక్కడికో వెళ్లాల్సినవి ఎక్కడో ఆగిపోతున్నాయి. వీడు గెలిచే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. పాములు పట్టేవాడు పాము కాటికి. ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే నీది తప్పు అని చెప్పి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి నువ్వే. గైస్ వీడియో అయితే చూసారు కదా, మీరు ఖచ్చితంగా ఈ వీడియో శరత్ 478 దగ్గరికి, శరత్ చంద్ర దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఒక అమ్మాయి ఇంటర్లో 2020లో అంటే కరోనా టైంలో ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఇంటర్ చదువుతుండే, అమ్మాయి కూడా ఇంటర్ చదువుతుండే, ఒకే కాలేజీలో చదివితే ఈ అబ్బాయి వచ్చేసి అమ్మాయికి ప్రపోజ్ చేశాడంట, శరత్ అనే వ్యక్తి. సో కట్ చేస్తే ఒక 5 years గ్యాప్ లో వీళ్ళిద్దరికి పెద్దల సమక్షంలో, వీళ్ళిద్దరు బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు. సో వీళ్ళిద్దరికి వచ్చేసి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. 20 సెంట్ల భూమి, 4 లక్షల కట్నం, 3 తులాల బంగారం ఇస్తా అని చెప్పి మొత్తం అగ్రిమెంట్ చేసేసుకొని పెళ్లి కార్డు కూడా కొట్టించుకొని, షర్మిలా వెడ్స్ శరత్ అని చెప్పి పెళ్లి కార్డు కూడా పెట్టించుకొని మొత్తం అయిపోయిన తర్వాత కట్ చేసి ఈరోజు దినం ఈ అబ్బాయి వచ్చేసి 5 సంవత్సరాల మొత్తం ఫేమస్ అయిపోయి ఇన్స్టాలో 248K ఫాలోవర్స్, ఏ వీడియో పెట్టినా 3 లక్షల మంది 2 లక్షల మంది వ్యూస్ వెళ్ళడం, ఫాలోవర్స్ ని పొందడం ఈ అబ్బాయి చేసుకున్నది. ఓకే, సెటిల్ అయిపోయాడు. ఆ రోజు దినం ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు మన ఇద్దరం వేరే క్యాస్ట్ కదా, వేరే కేటగిరీ కదా, సో నువ్వు ఎట్లా నన్ను చూసుకుంటావు, జాబ్ లేదు కదా అంటే, నేను ఎట్లయినా నేను బతుకుతా అన్నా, బతికిస్తాను నిన్ను అని చెప్పి ఈ అబ్బాయి చెప్పాడు. బట్ కట్ చేస్తే వచ్చేసి ఈ రోజు దినం నేను చేసుకోను, నేను జైలు కన్నా వెళ్తాను కానీ నేను బెయిల్ మీద బయటకు వస్తాను కానీ నిన్ను మాత్రం నేను చేసుకోను అని చెప్పి చెప్తున్నారు. కొంతమంది అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇది ఈమెకి డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారంట. అది ఎంతవరకు నిజం అనేది మీడియా ద్వారా మనకు తెలిసింది, ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. నేను వచ్చేసి ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే అతని వీడియోస్ పెట్టుకొని నేను ఫేమస్ అవ్వాలి, చేయాలి అని చెప్పి నేను అనుకుంటలేను. ఎందుకంటే బ్రదర్, ఈ వీడియో ఖచ్చితంగా శరత్ చంద్ర దగ్గరికి తీసుకెళ్ళండి. ఎందుకనంటే బ్రదర్, ప్రేమించడం కన్నా ప్రేమించబడడం చాలా గొప్పది. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. మైండ్లో ఆ అమ్మాయి నిన్ను నమ్ముకొని వచ్చింది, నువ్వేం చేసినావు, అమ్మాయి ఏం చేసిందో పక్కన పెట్టేస్తే నిన్ను నమ్ముకొని పోలీస్ స్టేషన్ దాకా వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకుని నువ్వు ఎంత ఇష్టపడుతుందో. ఈ రోజు దినం నువ్వు ఫేమస్ అయినావు, కానీ నువ్వు ఇంటర్లో ఉన్న 2020లో నీకు ఏం లేదు. అట్లాంటిది అప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడి నిన్ను చూసుకుంది. ఈ రోజు దినం నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ అమ్మాయికి నీ మీద ప్రేమనే అనిపిస్తుంది నాకైతే. సో ముందు ఏమైతే ఉందో అవన్నీ పక్కన పెట్టేసండి బ్రదర్. ప్రేమ అనేది చాలా గొప్పది, అదొక్కటి గుర్తుపెట్టుకో మైండ్లో. ఈరోజు దినం రీల్స్కి రియల్ లైఫ్కి ఒకసారి అర్థం చేసుకో. ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ వేసుకొని నేను ఇప్పుడు ఇన్స్టాలో ఫుల్ ఫేమస్ కదా, నేను తోపు కదా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. సో అవన్నీ వేస్ట్. సో ఈరోజు దినం నీ దగ్గర ఫేమస్ ఉంటే నీ దగ్గరకు వస్తారు, నా దగ్గర ఫేమస్ ఉంటే నా దగ్గరకు వస్తారు బ్రో. అదొక్కటి ఒకసారి మైండ్లో పెట్టుకో. ఇంతగానము మోటివేషన్ వీడియోస్ చేసుకుంటూ నువ్వు జిమ్ కండక్ట్ చేసుకుంటున్నావు. ఈ చిన్న రీజన్ వల్ల నువ్వు మైనస్ కాకు. 248K ఫాలోవర్స్ ఉన్నారు.